ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రభువు పేరట సమాధానం కలుగును గాక. ఎందరో మహాభక్తులు, కొన్ని తరాలకు భక్తి నేర్పిన భక్తులు మెల్లిమెల్లిగా లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోతున్నారు. ఈరోజు హ్యారీ గోమ్స్ గారు ప్రభువునందు నిద్రించారు. ఎందరికో భక్తిని నేర్పించినటువంటి భక్తుడు. గడిచిన కొన్నాళ్ల క్రితం సువార్త పక్షమున నిలబడి వాదించే ఒక స్వరం మూగబోయింది. సహోదరులు ప్రవీణ్ పగడాల గారు. ఇలా ఎందరో భక్తులు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోతున్నారు. పోయిన సంవత్సరంలో గుండాబత్తిని దేవదానం గారు కూడా ప్రభువునందు నిద్రించారు. ఇలా ఈ తరానికి మాదిరిగా ఉండి నడవలసిన మార్గాన్ని చెప్పాల్సినటువంటి పెద్దలెందరో మనల్ని విడిచి వెళ్తుంటే, ఈ తరంలో ఉన్నటువంటి పిల్లలందరం సిద్ధాంతాల పేరట, బోధల పేరట ఒకరినొకరు పోట్లాడుకుని, అవమానించుకుని, నిందించుకుని ఇంకా సాతానికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నారు. మీకు తెలుసా, ఈ సమయంలో మనల్ని మనం కట్టుకోవాలి. తప్పులుంటే ఒకరినొకరు సరి చేసుకోవాలి. ఆనాటి అపోస్తలులు కలిసి మాట్లాడుకున్నట్లు మాట్లాడుకోవాలి. కానీ ఈరోజు చాలా మంది చాలా చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. రాజకీయ నాయకులు ఎలాగైతే ఒకరినొకరు అనుకుని తమ ఫాలోవర్స్ ని ఇంకోవైపు తిప్పుకున్నట్లు ప్రయత్నిస్తుంటారో, ఈరోజు అలాంటి నీచ ప్రవృత్తిలో కొందరు కొనసాగడం నిజంగా దుఃఖకరం. పేర్లు పెట్టేసి, అవమానించేసి, ఒకరినొకరు తూలనాడుకొని చూడండి. కనీసం 1 గంట 2 గంటలైన మనసారా ప్రతిరోజు కొందరి కోసం విజ్ఞాపన చేయడం చేతగాని వారు కూడా మాట్లాడడం, ప్రతిరోజు కొన్ని ఆత్మల కొరకు ప్రయాసపడలేని వారు మాట్లాడడం, ప్రార్థనా గదితో సంబంధం లేనివాడే వ్యర్థమైనటువంటి వివాదాల జోలికల్లా వెళ్లి అనేకుల్ని దూషిస్తూ, అవమానిస్తూ, నిందిస్తూ ఉంటారు. ప్రార్థనా గది అనుభవం లేని ప్రతి వ్యక్తిని సాతాను స్వాధీనపరుచుకుంటాడు. గర్వంగా మాట్లాడే నోరు వారికి ఉంటుంది. కాబట్టి వద్దు. పెద్దలు అనేకులు మనల్ని విడిచి వెళ్లిపోతున్నారు. నేను ఒకరిద్దరి పేరే ప్రస్తావిస్తున్నాను. ఇంకా చాలా మంది పెద్దలు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఇంకొందరు పెద్దలు ఉన్నారు. ఈ పెద్దలేమో కొందరు రెచ్చగొడుతుంటే రెచ్చిపోయి తాము నోరు జారి తమ స్థాయిని, తమ అంతస్తుని దిగజార్చుకుంటున్నారు. సమాజం వారి మాట పట్టించుకోలేనట్టుగా మారిపోతున్నారు. ఒక ఎంత దుఃఖం, వేదన కలిగించే విషయం ఇది. అయినా సరే ఒకటి గుర్తించండి, వారి అనుభవం, వారి భక్తి సాధన, వారి పోరాట పటిమ ఈ తరంలోనూ మనకు అవసరం. కాబట్టి ఎవరిని తృణీకరించి అవమానించుకోకండి. పరిశుద్ధాత్మ దేవుని చేయి పట్టుకుని అందరినీ సరి చేసుకుందాం, కట్టుకుందాం. లేవియాకాండం 25వ అధ్యాయం 17వ వచనాన్ని మీరు ఇంకోసారి చదవండి. ఒకరినొకడు బాధ పెట్టుకోకుండా దేవునికి భయపడదాం. సత్యం కొరకు, బోధ కొరకు పోరాడాలంటే ఒకరిని అవమానించక్కర్లా, సబ్జెక్ట్ మాట్లాడితే చాలు. అలా అందరూ తమను తాము సరి చేసుకుంటారని ప్రభువు పేరిట మిమ్మల్ని బ్రతిమాలుకుంటాం. క్రీస్తునందు సార్వత్రిక సంఘం అంతటికి ఇదే నా విన్నపం. హ్యారీ గోమ్స్ గారు లాంటి ఓ మంచి భక్తుడు, సువార్థికుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. మేము కూడా రక్షింపబడ్డ కొత్తలో ఆయన మాటలతో ఎంతో ప్రేరేపించబడి బలపరచబడ్డాం. భారతదేశం అంతా పలు ప్రాంతాల్లో ఆ భక్తుడు చేసిన సేవ ఇప్పుడు మరల చిగుర్చి నూతన తైలం పొంది, నూతన బలం పొంది వర్ధిల్లాలని WCM మినిస్ట్రీస్ ప్రార్థిస్తుంది. వారి కుటుంబానికి, వారి మినిస్ట్రీకి పరిశుద్ధాత్మ దేవుడు నూతనంగా సహాయం చేయాలని ప్రభువు పేరిట ప్రార్థిస్తూ దేవుడు మీకు సమాధానం ఇచ్చునుగాక. God bless you.